ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, రాత్రంతా మంచి నిద్ర దయచేసామయ్యా. ఈ ఉదయకాలప సమయంలో మేము లేచి ఇలా ఈ మొదటి గడి నీకు అప్పగించుకోవడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభువా, మేము ఉదయాన్నే లేచి ముందు నిన్ను వెతికే వారంగా మమ్మల్ని చేసిన దేవానికి వందనములు. ప్రభువా, మమ్మల్ని సజీవ లెక్కల్లో కాచి కాపాడుతున్న దేవానికి వందనములు. ఎంతోమందికి లేని తరుణమయ్యా మాకు దయచేసావు ప్రభువా. తండ్రి, మేము ఏ పాటివారము కాదు, కేవలం నీ కృప ద్వారంగానే మేము ఇక్కడ ఉన్నామయ్యా, సజీవ లెక్కల్లో ఉన్నాం ప్రభువా. యుద్ధాల వల్ల, యాక్సిడెంట్ల వల్ల ఎంతోమంది వారి ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ ప్రభువా, మా జీవితంలో క్షేమం దయచేసావయ్యా, నీ కంచె దయచేసావు. నీకు కోట్లాది వందనములు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రభువా, ఈ ప్రార్థనలు ఏకిపిస్తున్న ఎవరైనా కూడా, ఏ స్థలంలోనైనా, ఏ గడియలో అయినా కూడా ప్రభువా, ఈ ప్రార్థనలు ఏకిపిస్తున్న ప్రతి ఒక్కరి మీద ప్రభువా, నీ అనాయింటింగ్ ఆయిల్ని కుమ్మరించమని అడుగుతున్నాం రాజా. నీ అభిషేకాన్ని కుమ్మరించండి అయ్యా, నీ ఆత్మను కుమ్మరించండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవా, నీవే వారిలోకి వెళ్ళి ఉచ్చరింపసక్యము కాని మూలుగులతో చేసిన ప్రార్థన వారికి తెలియజేసి నేర్పమని అడుగుతున్నామయ్యా. ప్రభువా, నీ స్పర్శ వారికి దయచేయ, నీ స్పిరిచువల్ స్పర్శ వారికి దయచే, స్పిరిచువల్ సెన్సెస్ వారికి దయచేయండి అయ్యా. ఈరోజు వారు చేసే ప్రతి పనిపాటులో ప్రభువా, నీ సహాయం మెండుగా దయచేయండి. ఎవరెవరైతే వారి చేతి పనిని నమ్ముకున్నారో ప్రతి ఒక్క చేతి పనిని ఆశీర్వదించండి లార్డ్. దేవా, వారు చేసేది కొద్దిగా అయినప్పటికీ ప్రభువా, కొంచెంలో నమ్మకంగా ఉంటే పైన వాటి మీద అధిపతిగా చేస్తానన్నావు కదా, అటు రీతిగా ప్రభువా, ఎవరెవరైతే కొంచెంలో నమ్మకంగా ఉంటూ దేవా చేస్తున్నారో ప్రతి పనిని ఆశీర్వదించు, ఉన్నతమైన వాటి మీద హెచ్చించు ప్రభువా, వాటి మీద అధికారం ఇవ్వమని అడిగినాం రాజా. ఇంకా ప్రభు, ఎవరెవరైతే ప్రమోషన్స్ గురించి చూస్తున్నారో, జాబ్ ఆపర్చునిటీస్ గురించి చూస్తున్నారో, వారికి ఈ రోజు నీ చిత్తం అయితే ప్రభు, జాబ్లో ఒక మంచి రోల్, జాబ్ ఆఫర్ లెటర్ నీ చిత్తం అయితే ప్రభు, వారికి ఈ రోజునే, ఇప్పుడే, ఈ గడియనే అది మొలుచునుగా కానీ ప్రకటిస్తున్నాను రాజా. నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించయ్యా. అవిశ్వాసం లేకుండా విశ్వాసంతో వారు నమ్ముతున్న ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించి రాజా. నేను చూడలేనయ్యా ఎవరు నమ్ముతున్నారు, ఎవరు నమ్మట్లేదు, కానీ ప్రభువా, నీవు సమస్తం ఎరుగున్న దేవుడు అయ్యా. వారు నిజంగా నమ్మి విశ్వసిస్తే, ఈ ప్రార్థనలో వారు ఏకీవేస్తుంటే వారి జీవితంలో నువ్వు కార్యం జరిగించమని, ఈరోజంతా నీ రెక్కల చోటని కాచి దాచి కాపాడమని, ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి నీ తగిన నాలెడ్జ్ని, విజ్డమ్ని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.